నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బెంగాల్ రాజకీయంలో అసలైన గేమ్ ఆఫ్ థ్రోన్స్. రక్తం ఏరులై పారుతుందా? తెర వెనుక నడుస్తున్న ఆ కింగ్ మేకర్ ఎవరు? ఒకే వారంలో 4 టీఎంసీ టాప్ లీడర్లపై దాడులు, బాంబుల కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్. కోల్కతా వీధుల్లో అసలు ఏం జరుగుతుంది? ఢిల్లీ వర్సెస్ బెంగాల్ దీదీ కోటను బద్దలు కొట్టేందుకు రంగంలోకి దిగిన ఆ కేంద్ర సంస్థ ఏది? బెంగాల్ రాజకీయం అంటేనే ఒక నిప్పుల కొలిమి. అక్కడ ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో, ఎవరిపై ఏ దాడి జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఒకవైపు దేశ రాజధాని ఢిల్లీని సైతం గడగడలాడించే వ్యూహాలు, మరోవైపు వీధి వీధిన సాగుతున్న రక్తపాతాలు. ఇది పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం నడుస్తున్న హై వోల్టేజ్ పొలిటికల్ సినిమా. ఒకప్పుడు కేవలం సిద్ధాంతాల పోరాటాలుగా ఉన్న బెంగాల్ ఇప్పుడు చాణక్య తంత్రాలకు, తెర వెనుక కుట్రలకు అడ్డాగా మారిపోయింది. మొన్నటికి మొన్న ఒక పెద్ద లీడర్పై కోడిగుడ్లతో దాడి జరిగితే వారం తిరగకుండానే మరో 3 కీలక నేతలపై రాళ్ళు, చెప్పులు, టమోటాలు, కోడిగుడ్లతో దాడులు జరిగాయి. మరోవైపు తెల్లవారుజామునే రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసింది. అసలు బెంగాల్లో ఏం జరుగుతుంది? ఈ పొలిటికల్ గ్యాంగ్ వార్ వెనుక ఉన్న అసలైన శక్తులు ఎవరు? ఢిల్లీ పీఠంపై కన్నేసిన శక్తులు ఇక్కడ ఎలాంటి చక్ర వ్యూహాన్ని పన్నుతున్నాయి? మరి ఇప్పుడు డీటెయిల్గా ఇందులో చూద్దాం. పశ్చిమ బెంగాల్ భారతదేశ రాజకీయ చిత్రపటంలో అత్యంత వ్యూహాత్మకమైన రాష్ట్రం. ఇక్కడ అధికారం చేజిక్కించుకోవడం అంటే ఢిల్లీలో సగం చేరువైనట్లే. అందుకే ఇక్కడ సాగే రాజకీయం ఎప్పుడూ ఒక మైండ్ గేమ్లా ఉంటుంది. ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ అధికారంలో ఉన్నంతకాలం పైకి ఐక్యంగా ఉన్నట్లు ప్రవర్తించిన టీఎంసీ నాయకులు, కార్యకర్తలు లోపల మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఒకరిపై ఒకరు పగతో రగిలిపోయేవారు. ఒకే వరలో 2 కత్తులు ఇమడవు అన్నట్లు ప్రతి జిల్లాలోనూ 2-3 నేతలు ఆధిపత్యం కోసం లోపల గ్రూపులు పెంచేసుకున్నారు. ఇప్పుడు కాలం మారింది, అధికార సమీకరణాలు మారాయి. ఇప్పుడు కొందరు నేతలు అధికారంలో నుంచి దిగిపోవడంతో నిజాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టీఎంసీ ఈ అంతర్గత పోరు ఏ స్థాయికి చేరిందంటే శత్రువుని దెబ్బతీయడానికి సొంత పార్టీ వారే వ్యూహాలు రచిస్తున్నారు. ఆగ్రహంతో ఒకరిపై ఒకరు అధికారంలో ఉన్న బీజేపీ వారికి అంతర్గత సమాచారం ఇస్తూ ఏ ప్రాంతాల్లో బలహీనతలు ఉన్నాయో లీకులు చేస్తున్నారు. మరి ఆ సమాచారంతో పరోక్షంగా దాడులకు ప్రేరేపిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సొంత ఇల్లే గొల్ల చేసే చందంగా తయారైంది బెంగాల్ రాజకీయం. తృణమూల్ కాంగ్రెస్ అంటే టీఎంసీ పార్టీలో ఇప్పుడు ఇలాంటి అంతర్యుద్ధమే నడుస్తుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఢిల్లీ పెద్దల కన్ను బెంగాల్పై పడడం, దానికి తోడు రాష్ట్రంలోని స్థానిక నేతల స్వార్థం తోడవడంతో ఈ పొలిటికల్ ఫైట్స్ క్లైమాక్స్ చేరుకుంది. ఇక మొదటి సీన్ కోల్కతా వీధుల్లో అత్యంత నాటకీయంగా జరిగింది. టీఎంసీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ మజుందార్కు ఒక వివాదాస్పద భూమిని పరిశీలించడానికి పోలీసులు తీసుకెళ్లారు. అది కేవలం ఒక సాధారణ పర్యటన మాత్రమే అనుకుంటే పొరపాటే. ఆ పర్యటన వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉందనేది పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. ఈ విషయం స్థానిక అధికార పార్టీ నాయకులకు ముందే తెలిసిపోయింది. పక్కా ప్లాన్ ప్రకారం జనం ఒకసారి తిరగబడ్డారు. కోడిగుడ్లు, టమోటాలతో ఆయనపై దాడికి దిగారు. కారు అద్దాలు పగులుతుంటే, నినాదాలు మిన్నంటుతుంటే ఆ పెద్ద లీడర్ అవమానంతో, ఆగ్రహంతో కారు దిగే ప్రసక్తే లేదంటూ లోపలే భీష్మించు కూర్చున్నారు. నడి రోడ్డుపై ఒక టాప్ లీడర్కి జరిగిన ఈ పరాభవం బెంగాల్ రాజకీయాల్లో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అయిన కొద్దీ గంటల్లోనే హూగ్లీ జిల్లాలోని చండీతాలా పోలీస్ స్టేషన్ ముందు మరో హైడ్రామా మొదలైంది. ఒకవైపు కోడిగుడ్ల దాడి నుంచి పార్టీ కోలుకోకముందే హుగ్లీ జిల్లాలో టీఎంసీ చీఫ్ విప్ కళ్యాణ్ బెనర్జీ లక్ష్యంగా రాళ్ల వర్షం కురిసింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్పైకి హఠాత్తుగా వందలాది మంది దూసుకొచ్చారు. ఊహించని ఈ దాడిలో ఆయన తలకు బలమైన గాయం కూడా అయ్యింది, రక్తం చెందింది. అయితే ఈ దాడి చేసింది ఎవరు అనేది ఇక్కడ పెద్ద మిస్టరీ. తలపై కాషాయ కండువాలు కప్పుకున్న విపక్ష బీజేపీ కార్యకర్తలే తనపై దాడి చేశారని, పోలీసులు పక్కనే ఉండి తమాషా చూశారని కళ్యాణ్ బెనర్జీ ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే ధర్నాకు కూర్చున్నారు. దాంతో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దాడుల పరంపర ఎక్కడి దాకా వెళ్ళిందంటే బెంగాల్లో పరిస్థితి చేతులు దాటిపోతుందని గ్రహించిన మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఢిల్లీ వేదికగా సాగుతున్న కుట్రల వల్లే బెంగాల్లో ఈ తరహా దాడులు జరుగుతున్నాయని, బీజేపీ కావాలనే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ గొడవ ఎంత పెద్దదైందంటే కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా జాతీయ స్థాయికి చేరింది. ఢిల్లీ నుంచి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ సైతం
మమతా బెనర్జీకి ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ గాయపడిన నేతలను మెరుగైన చికిత్స కోసం అవసరమైతే హైదరాబాద్ లేదా బెంగళూరుకు తరలిద్దామని ప్రతిపాదించేంత వరకు వెళ్ళింది. అంటే దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు తెర వెనుక ఎంత పెద్ద ఎత్తున జాతీయ రాజకీయాలు నడుస్తున్నాయో. అయితే ఇక్కడే ఊహించిన ట్విస్ట్ వచ్చింది. ఏ రాజకీయ థ్రిల్లర్లో అయినా పైకి కనిపించే నిజం వేరు, లోపల ఉండే అసలు రహస్యం వేరు. ఈ దాడుల వెనుక అసలు ఎవరున్నారు అనే దానిపై భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. అధికార పక్షం వారే దాడి చేశారని టీఎంసీ నేతలు చెబుతుంటే పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో మాత్రం షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇవి అధికార పక్షం వారు చేసిన దాడులు కావు. పార్టీలోని అంతర్గత విభేదాల వల్లే సొంత పార్టీ నేతలే ఒకరినొకరు అడ్డు తొలగించుకోవడానికి లేదా అధిష్టానం దృష్టిలో పడకుండా చేయడానికి ఈ దాడులు చేయించారని పోలీసులు చెబుతూ 5గురిని అరెస్టు చేశారు. దీన్ని విపక్షాలు ఎద్దేవా చేశాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే బెంగాల్లో గ్రౌండ్ లెవెల్లో గ్రూప్ రాజకీయాలు కట్టలు తెంచుకున్నాయని, ఎవరికి వారే తమ ఎదుగుదలను అడ్డంకిగా మారిన వారిని అడ్డు తొలగించుకోవాలని అనుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని టాక్ నడుస్తుంది. మరి ఇలాంటి రాజకీయ దాడులు గందరగోళం నడుస్తుండగానే కథలోకి అసలైన పవర్ఫుల్ క్యారెక్టర్ ఎంటర్ అయింది. దేశంలోనే అత్యంత పవర్ఫుల్ దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఐఏ రంగంలోకి దిగింది. తెల్లవారుజామున చీకటి పడకుండానే ఎవ్వరూ ఊహించిన విధంగా ఒక సంచలన ఆపరేషన్ జరిగింది. దక్షిణ 24 పరగనాల జిల్లాలో ఎన్నికల ముందు జరిగిన ఒక నాటు బాంబుల పేలుడు కేసును ఎన్ఐఏ సుమోటోగా స్వీకరించింది. ఈ కేసులో లోతైన విచారణ జరిపిన అధికారులు టీఎంసీ మాజీ ఎమ్మెల్యే షౌకత్ మొల్లాను ప్రధాన నిందితుడిగా తేల్చారు. ఆయన పరారీలో ఉన్నట్లు అధికారులు ప్రకటించిన కేవలం గంటల వ్యవధిలోనే రాత్రిపూట ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఎన్ఐఏ అధికారులు ఆయన్ను ఊహించిన విధంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అర్ధరాత్రి అరెస్ట్ ఆపరేషన్ బెంగాల్ పాలిటిక్స్లో ప్రకంపనలు సృష్టించింది. కేంద్ర సంస్థలను వాడుకుని విపక్షాలను అణచివేస్తున్నారని ఒకవైపు విమర్శలు వస్తుంటే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని కేంద్ర వర్గాలు అంటున్నాయి. ఈ అరెస్టుతో బెంగాల్లో ఒక్కసారిగా శాంతి భద్రతల పరిస్థితి అదుపు తప్పిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజకీయం ఇప్పుడు ముక్కోనపు యుద్ధ క్షేత్రంగా మారింది. ఒకవైపు అధికార పక్షం నుంచి వస్తున్న దాడులు, మరోవైపు సొంత పార్టీలోనే సాగుతున్న అంతర్గత కుమ్ములాట్లు, ఇంకోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థల అరెస్టుల పర్వం. ఈ మూడు కలిపి బెంగాల్లో ఎటు చూసినా ఉత్కంఠను రేపుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అడ్డు అదుపు లేకుండా బిర్రవీగిన ప్రతి నాయకుడు ఇప్పుడు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ఎప్పుడు ఎటు నుంచి ముప్పు వస్తుందో, ఎవరికి ఎప్పుడు మూడుతుందో తెలియని పరిస్థితి. ఒకప్పుడు తుపాకులు బాంబులకే పరిమితమైన బెంగాల్ పాలిటిక్స్లో ఇప్పుడు కోడిగుడ్లు, టమాటాలు, రాళ్ల దాడులు కూడా పెద్ద రాజకీయ ఆయుధాలుగా మారిపోయాయి. ప్రత్యర్థులను శారీరకంగానే కాకుండా మానసికంగా, సామాజికంగా దెబ్బతీయడానికి ఇది ఒక కొత్త వ్యూహం. మరి రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ థ్రిల్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో, తెర వెనుక ఉన్న ఆ అసలైన కింగ్ మేకర్ తన తదుపరి అడుగు ఎలా వేస్తారో, మరి ఈ బెంగాల్ సామ్రాజ్యంలో అవినీతి చీడ, పీడల ప్రక్షాళన ఎంతవరకు వెళుతుందో తెలియటం లేదు. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.